హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం తెల్ల వంకాయలతో గుత్తి వంకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుందండి. అది విడిగా తినచ్చు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, అందరూ పులుసు పోసి వండుకుంటారు కదండి, అలా కాకుండా ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లేత వంకాయలండి. తెల్ల వంకాయలు, లేత వంకాయలు తీసుకోండి, ముదిరిగిపోయినాయి కాకుండా. వేరుశెనగ గుళ్ళండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, పుట్నాలు, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, అంతేనండి. 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బాండి పెట్టేసి వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆయిల్ ఏం అక్కర్లేదండి, అలాగే వేయించుకోవచ్చు. ఓ ప్లేట్లో తీసి ఉంచుకొని తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలండి. పల్లీలు కూడా బాగా వేగిపోయాక అదే ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు వేసేసుకొని అవి కూడా కొంచెం వేడైతే చాలండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఓకే, అవి కూడా వేగిన తర్వాత అవి కూడా అదే ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, కరివేపాకు మొత్తం ఒకేసారి వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారుతుందండి, అంతే. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అవి కూడా అదే ప్లేట్లో వేసేసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ 1 by 1గా వేసుకొని మెత్తటి పౌడర్లా వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి ఇప్పుడు. ఓకే, తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ వేసేసుకోండి. కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి బాగా మెత్తగా పౌడర్ వేసుకొని తీసుకొచ్చుకోండి. అంతే, అది మొత్తం పౌడర్ ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు వంకాయలు తీసేసుకొని నీట్గా కడుక్కుందామండి. తర్వాత వచ్చేసి ఒక 4 భాగాలుగా కోసుకోవాలి వంకాయని. పెద్ద వంకాయలు అయితే 6 భాగాలుగా కోసుకోండి, చిన్న వంకాయలు అయితే 4 భాగాలు సరిపోతాయి. చూడండి, లోపల ఏమైనా పుచ్చులు అలా ఉన్నాయని చూసుకొని తర్వాత మనం స్టఫ్డ్ కోసం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ అంతా అందులో స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇవి 1 by 1 పెట్టేసుకోవాలండి కాయలు. చూసారా, అలా మొత్తం 1 by 1 పెట్టేసుకొని పౌడర్ పడకుండా చూసుకోవాలి, లేదంటే ముందుగానే మాడిపోతాయి అవి. ఓకే, 1 by 1 పెట్టేసి 1 స్పూన్ సాల్ట్ చల్లితే ఆ పైన మగ్గేటప్పుడు కూడా ఉప్పు పడుతుందండి కాయలకి. ఓకే, ఉప్పు చల్లేసి మూత పెట్టేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి చూసి సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసేసుకోండి. చూసారా, బాగా వేగిపోయాయి. సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వండి. బాగా నూనెలో ఉడికిపోతాయండి వంకాయలు. చూసారా, అట్లా మెత్తగా మెదిగిపోయాయో. అలా అంటే మనం స్పూన్తో అన్నప్పుడు మెత్తగా తెలుస్తున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం. బాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. చూసారా, అలా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది పైన వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ వంకాయలను ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా పట్టేట్టుగా టర్న్ చేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. ఇది రైస్ లేక్ బాగుంటుంది, రోటీ లేక్ బాగుంటుంది, విడిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఆ పొడి వచ్చేసి రైస్లో కలుపుకొని చాలా టేస్ట్ వస్తుందండి. అందరూ పులుసుతో చేస్తారు కదండి, అలా కాకుండా ఇలా ఫ్రై చేసి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.